తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఎస్సీ వర్గీకరణపై చర్చించబోతోంది. బీసీ కులగణనకు మరోసారి అవకాశం ఇవ్వడంతో నమోదు చేసుకున్న డీటెయిల్స్ తో తుది కులగణనకు ఆమోదం తెలపబోతోంది. ఇక బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచే బిల్లులు, రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇటు మెట్రో రైల్ ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన అంశాలపై చర్చించబోతోంది కేబినెట్. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, యాదాద్రి టెంపుల్ బోర్డ్, హెచ్ఎండిఏ యాక్ట్, నూతన టూరిజం పాలసీ, ఇకో టూరిజం పైన డిస్కస్ చేస్తారు. తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు కేబినెట్ సమావేశంలో వేటిపై చర్చించబోతున్నారు? ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్చించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. అయితే బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు కూడా ఈ కేబినెట్ నిర్ణయించబోతోంది. అయితే దాదాపు మొత్తం 35 అంశాలకు సంబంధించి కూడా ఈ అజెండా పైన ఈ యొక్క చర్చ జరగబోతోంది. ప్రధానంగా కూడా కులగణన, ఎస్టీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల సంబంధించి చట్టబద్ధత అనే అంశం పైన కూడా నిర్ణయించబోతున్నారు. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క బిల్లులకు సంబంధించి బీసీ 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి చట్టపరమైన చిక్కులు లేకుండా కూడా ఆమోదం తెలుపుకొని ఆ తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టే విధంగా కూడా ఒత్తిడి తెచ్చే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయించబోతుంది. ఇక హైదరాబాద్ సంబంధించి మెట్రో రైల్ ఫేజ్ 2తో పాటు రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ నది ప్రక్షాళన సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరగబోతోంది. ఇక ప్రధానంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీతో పాటు యాదాద్రి టెంపుల్ బోర్డు, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి తరహాలోనే యాదాద్రి టెంపుల్ బోర్డు కూడా ఏర్పాటుకు సంబంధించి నిర్ణయించుకోబోతున్నారు. ఇక హెచ్ఎండిఏ యాక్ట్ తో పాటు నూతన టూరిజం పాలసీ, అంటే తెలంగాణలో నూతన టూరిజం పాలసీ ద్వారా కూడా దేశ విదేశీ యాత్రికులను కూడా ఆకర్షించే విధంగా నూతన టూరిజం పాలసీ ఉండాలి. ఎకో టూరిజం సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా దృష్టి సారించాలి. టెంపుల్ టూరిజం సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి సారించాలి. కాబట్టి టూరిజం పైన పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేయబోతుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను కూడా అన్వేషించే విధంగా ఈ యొక్క టూరిజం పాలసీ ఉండబోతుంది. ఇక భూభారతి, గతంలో ఏదైతే ధరణికి సంబంధించినటువంటి తప్పిదాల నేపథ్యంలో భూభారతి అనేది తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా తీసుకొచ్చింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఎలా ఉండాలనే అంశం పైన, మరోపక్క ల్యాండ్ రెగ్యులేషన్ సంబంధించి ఎల్ఆర్ఎస్ స్కీమ్ సంబంధించి కూడా మరికొన్ని కీలక అంశాలపైన చర్చ జరుగుతుంది. ఇక మైనింగ్ యాక్ట్, ఇటీవల కాలంలో కూడా ఇసుక తరలింపు, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫ్రీగా ఇసుక ఇవ్వడానికి అనే అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క మైనింగ్ యాక్ట్ చాలా ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా చాలా పారదర్శకంగా కొనసాగే విధంగా ఈ యొక్క యాక్ట్ ఉండాలని కూడా దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎక్సైజ్ పాలసీ, ఎక్సైజ్ సంబంధించిన ధరల పెంపు అంశానికి సంబంధించి కూడా ఒక నోటు పైన ఒక విచారణ ఉండబోతుంది. ఎన్విరాన్మెంట్ యాక్ట్ సవరణ వంటి అంశాలతో పాటు చర్చ జరుగుతుంది. ఇంకా ప్రధానంగా మహిళలకు సంబంధించి ఇందిరా మహిళా శక్తి అమలు, మహిళా సాధికారత కోసం చేస్తున్నటువంటి ఆ కృషి, ఇంకా తదుపరి రీసెంట్ గా రాబోయేటువంటి మహిళల కోసం ఎలాంటి, ఎందుకంటే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఒక కాన్సెప్ట్ పైన ఇందిరా మహిళా శక్తి అనేటువంటి ఒక స్కీమ్ సంబంధించి ఏ విధంగా అమలు చేయాలి, మహిళలకు ఎలాంటి వడ్డీ లేనటువంటి రుణాలు ఇవ్వాలి, ఇవన్నీ అంశాలపైన కూడా ప్రధానంగా దృష్టి సారించబోతుంది. మొత్తం 35 అంశాలపైన కూడా చర్చ సాగుతా ఉంది. ఇక ఇప్పటికే అందరు మంత్రులు కూడా కొద్దిసేపటి క్రితమే హాజరుగా అయినారు. సచివాలయంలో ఉన్నటువంటి 6 అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ లో ప్రస్తుతం యొక్క సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా రాబోయే ఎండాకాలం కావచ్చు, ఈ రబీ సాగు సంబంధించినటువంటి సాగునీటి అంశాలు, తాగునీటి అంశాలతో పాటు అవసరాలకు సంబంధించినటువంటి వాటన్నిటిపైన చర్చించబోతా ఉన్నారు. ఇక నూతన పెండింగ్ ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కూడా చర్చ సాగుతుంది. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలతో పాటు రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి ప్రస్తావనకు వస్తుంది. మొత్తం మంత్రులందరూ కూడా ప్రస్తుతం హాజరయ్యారు. వారి వారి శాఖల వారీగా వారు ఈ యొక్క అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక సుదీర్ఘంగా కూడా సాయంత్రం వరకు ఈ యొక్క సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది.